హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మధ్యతరగతి ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అన్ని కోణాల నుంచి నలిగిపోతున్నారు. దీనికి కారణాలు ఏమిటి? దీని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కొన్ని ఛానల్స్లో కానీ పేపర్లో కానీ కొన్ని సర్వే సంస్థలు భారతదేశంలో సామాన్య ప్రజల్లో పర్చేజ్ పవర్ అంటే కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, ఇంకొకటి ప్రజలు దాచుకునేది సేవింగ్స్ కూడా దాదాపు గత 40 సంవత్సరాలు కనిష్టానికి పడిపోయాయని వింటున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? మొట్టమొదటిది అధిక ధరలు. ఈరోజు మనం ఏ వస్తువు తీసుకున్నా, ఏ సేవలు తీసుకున్నా వాటి మీద చాలా అధికమైన ధరలు ఉన్నాయి. అధిక ధరలు ఎందుకు ఉన్నాయి అంటే వాటి మీద ట్యాక్సులు చాలా విపరీతంగా వేశారు. ఈ ట్యాక్స్ భారం అనేది సామాన్యులు భరించలేని స్థాయిలో కూడా ఉంది. ట్యాక్స్ రేట్లు పెంచడమే కాకుండా ట్యాక్స్ పరిధిని కూడా చాలా విస్తృతపరిచారు. అంటే వస్తువులు కానీ సేవలు కానీ కొన్నిటికి ఇంతకుముందు ట్యాక్స్ అనేది ఉండేది కాదు, కానీ ఇప్పుడు దాదాపు అన్ని రకాల వస్తువులు సేవల మీద ఎంతో కొంత పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. దీనివల్ల ట్యాక్సులు పెరగడం వల్ల వస్తువుల యొక్క రేట్లు పెరిగి దాదాపు ప్రజలు ఆ వస్తువులను కొనడానికి వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులో చాలా వరకు యూజ్ చేయడం జరుగుతుంది. ఈ భారీ ట్యాక్స్ల వల్ల రేట్లు పెరిగి ప్రజలు సంపాదిస్తున్న దాంట్లో మెజారిటీ వాటా నిత్యావసర వస్తువులు కొనడానికి మాత్రమే సరిపోతుంది. ఇంకా అవి అయిపోయిన తర్వాత సేవింగ్స్ చేసుకోవడానికి ప్రజల దగ్గర డబ్బులు మిగలటం లేదు. దీనివల్ల సేవింగ్స్ శాతం అనేది గత 40 సంవత్సరాల్లో కనిష్టానికి పడిపోయింది. ఇక రెండవది, అతి ముఖ్యమైనది కూడా ఈ చాలన జీతాలు. ఇంత ముందులాగా జీతాలు అనేవి సరిపడా రావటం లేదు. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే జీతాలు రోజు రోజుకి తగ్గిపోతున్నట్టుగా ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే 2017-18 సంవత్సరంలో ఒక మగవాడు నెలకి యావరేజ్ని 9,200 రూపాయలు సంపాదించేవాడు. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు అదే మగవాడి సంపాదన 8,800లకు పడిపోయింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి అతని జీతం అనేది తగ్గిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దాదాపు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అదీకాక ఒక నమ్మదగిన ఇంపార్టెంట్ అయిన సంస్థ నోమోరా అనేది మన దేశవ్యాప్తంగా సర్వే చేసి ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్లు అంటే లిస్టెడ్ కంపెనీలు భారతదేశంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల్లోని ఆఫీసుల్లోని ప్రజల యొక్క జీతాలు ఈ మధ్యకాలంలో ఎలా పెరుగుతున్నాయని చెప్పి ఒక సర్వే చేసింది. దాంట్లో తేలింది ఏంటంటే ఈ జీతభత్యాల కోసం ఈ కంపెనీలన్నీ వెచ్చిస్తుంది ఓన్లీ 0.8% మాత్రమే పెరిగింది. అంటే జీతాలు 0.8% పెరిగితే ద్రవ్యోల్బణం దాదాపు 6% ఉంది. ఇంత ద్రవ్యోల్బణం ఉండేటప్పుడు కనీసం ద్రవ్యోల్బణంకి సమానంగా జీతాలు పెరగాలి. కానీ అలా పెరగపోవడం వల్ల ఈ జీతాలు పెరగకపోవడం, రేట్లు పెరిగిపోవడం, ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇక మూడవది, అతి ముఖ్యమైనది నిరుద్యోగం. ఈరోజు ప్రపంచంలో యువత అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. ఈరోజు భారతదేశంలో నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు గత 20-30 ఏళ్ళుగా తీసుకుంటే మనకి ఈ నిరుద్యోగం అనేది 5-6% కన్నా మించి ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో అది 8% చేరుకుంది. అంటే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా ప్రజలు పేదరికంలోకి నెట్టవేయబడుతున్నారు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలు ఏవి
భారతదేశ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోని జీడిపికి దాదాపు 60% కంట్రిబ్యూషను సామాన్య ప్రజలు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళ కొనుగోలు శక్తులు పడిపోతే వాళ్ళ జీడిపికి పూర్తిగా గ్రోత్ రేట్ అనేది పడిపోతుంది. కాబట్టి ప్రభుత్వం వీటి గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు ఈ రేట్లు పెరుగుతున్నాయంటే, ఉదాహరణకి డబ్బున్న వాడి దగ్గర నుంచి ఎంత పన్నులు వేసినా దాని వలన ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం పెద్దగా ఏమీ ఉండదు. ఇక పేదవాడు అసలు ఆయన వస్తువులు సేవలు డబ్బులు ఇచ్చి చేయించుకోలేడు. కాబట్టి పేదవాడి దగ్గర నుంచి కూడా వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఏ విధంగా ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి ఓన్లీ సామాన్య ప్రజలు అంటే మధ్యతరగతి ప్రజల నుంచి మాత్రమే పన్నుల రూపంలో రెవెన్యూని ప్రభుత్వాలు రాబట్టుకోగలవు. కాబట్టి అన్ని విధాలుగా పన్నులు రాబడి పెంచుకోవడం కోసమని పూర్తిగా సామాన్య ప్రజల మీదే భారం వేసేయడం వలన ఈరోజు సామాన్య ప్రజలు మధ్యవర్తి తరగతి ప్రజలు అన్ని విధాలుగా నలిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం గురించి ప్రభుత్వాలు ఆలోచించి ఈ వచ్చే బడ్జెట్లో అయినా సరే వీలైనంత వరకు పన్నుల్ని తగ్గించి ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చేస్తారని చెప్పి ఆశిద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.